హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై గార్డెనింగ్ ఛానల్ తోటమాలి. ఈరోజు నేను నెక్లెస్ రోడ్లో ఉన్న నర్సరీ మేళకు వచ్చానండి. ఈరోజు స్టార్ట్ అవుతుంది కదా నర్సరీ మేళ. సో ఇది ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా ఈరోజు మీకు వీడియోలో చూపిస్తాను. మొత్తం అంతా కూడా మీకు చూపిస్తానండి. ఇప్పుడిప్పుడే ఈరోజే ఫస్ట్ కాబట్టి అన్నీ కూడా ఇప్పుడిప్పుడే ఓపెన్ చేస్తున్నారు. చూడండి, లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనేది అన్నీ కూడా ఈరోజు తెలుసుకున్నాము. గేట్ నెంబర్ 3 అండి. ఇది గేట్ నెంబర్ 3లోకి రాగానే ఎంట్రన్స్లోనే చూడండి, ఇది ఒకటి నేమ్స్ అవి పెట్టలేదు ఎందుకంటే ఈరోజు పొద్దున్నుంచి వర్షము, దీనివల్ల కొంచెం అంతరాయం అయితే కలిగింది. కాకపోతే చామంతుల నార అయితే చాలా అద్భుతంగా ఉందండి. ఒకసారి వీళ్ళని అడిగి ఏంటి చామంతులు ఏమేమి వెరైటీస్. ఇంకా చూడండి, ఇది బల్బ్స్ కూడా ఉన్నాయి. వనమాలి కాదు, తోటమాలి. ఇది ఎవరు? ఇది మీరేనా? ఒకసారి కొంచెం మాట్లాడతారా వీటి గురించి? అసలు చామంతులు చాలా అద్భుతంగా ఉన్నాయండి. షాప్ నెంబర్ చెప్పరా? నందా నర్సరీ అండి. నందా నర్సరీ, నిజామాబాద్, తెలంగాణ. ఓకే, మా దగ్గర నందా నర్సరీ నిజామాబాద్ అంట. వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా చూడండి, 7989853652, నిజామాబాద్. ఓకే, మా దగ్గర అండి క్రిసాంతిమం శాప్లింగ్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ వచ్చేసి ఇంపోర్టెడ్ వెరైటీ అండి. అంటే ఇంపోర్టెడ్ ఇన్ ద సెన్స్ మదర్ ప్లాంట్స్ అన్ని మనం ఇంపోర్ట్ చేసుకొని దాని నుంచి తయారు చేసినటువంటి ఇవన్నీ శాప్లింగ్స్ అండి. ఓకే, ఇవి క్రిసాంతిమమ్స్. కలర్స్ ఏవేవి ఉన్నాయి? కలర్స్ వచ్చేసి ఇందులో 21 కలర్స్ ఉన్నాయండి. ఈచ్ ట్రే 1 కలర్ ఇట్లా. ఓకే, ఇలా 21 ట్రేస్ ఉన్నాయి. 21 ట్రేస్ ఉన్నాయి. కాస్ట్ ఎట్లా చెప్తున్నారమ్మా? ఇవి 20 కలర్స్ 300 రూపీస్ కాంబో అండి. ఓకే, 20 కలర్స్ తీసుకోవచ్చు వీటిలో. 21లో 20 తీసుకోవాలి, 300 రూపీస్. అంటే ఏవి కలర్స్ అని ఎలా తెలుస్తుంది? కలర్స్ అండి, అక్కడ చార్ట్ ఉందండి, కలర్ చార్ట్ ఉంది. కలర్ చార్ట్ ఉంది. చామంతులు ఇంపోర్టెడ్ వెరైటీస్ అంట అండి. 21 వెరైటీస్ ఉన్నాయి ఇందులో. 20 తీసుకుంటే 300 రూపీస్ అంట. మనకి కలర్స్ ఏంటేంటివి అనేది కూడా వాళ్ళు డిస్ప్లే చూపిస్తున్నారు. ఇగోండి చార్ట్ ఉంది. ఇందులో 21 వెరైటీస్లో మనకి ఏం కావాలనేది ఆ కలర్ తీసుకోవచ్చు. మనకి ఇది ఇప్పుడు సపోజ్ నేను ఇది అన్నాను అనుకో, ఇది ఎక్కడ ఉంది? ఇది మనకి ట్రేకి ఇట్లా ఉంటుంది. లేబుల్ చేస్తున్నారా మీరు? ఓకే, ఈ లేబుల్ ఉంది. దాని ప్రకారం వాళ్ళు మనం ఇవి చూసి చెప్తే వాళ్ళు తీసి ఇచ్చేస్తారు. ఓ, చాలా బాగున్నాయి. అంతేకాదు చాలా హెల్తీగా కూడా ఉన్నాయండి ప్లాంట్స్. చూడండి, చాలా హెల్తీగా ఉన్నాయి. పైగా సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు మొక్కలు ఈజీగా తీసుకొని మనం వీటిని పెట్టేసుకోవచ్చు. ఇంకా ఏమేమి ఉన్నాయి మా మీ దగ్గర? అన్ని రకాల ఫ్లవర్ బల్బ్స్. గ్లాడియోలస్లో మనకి 7 షేడ్స్ వస్తాయండి. ఓ, చాలా హెల్తీగా ఉన్నాయి ఇవి కూడా. ఇవేమ్మా వెరైటీస్ ఏమేమి కలర్స్ ఉన్నాయి? ఇందులో వైట్, రెడ్, గ్రీన్, ఎల్లో, ఓకే, రాణి రెడ్, ఓకే, ఇట్లా 7 కలర్స్ ఉన్నాయి. ఎంత మా కాస్ట్ వచ్చేసి 150 అండి. సెట్ ఆఫ్ 7 బల్బ్స్. 7 కలర్స్, 7 బల్బ్స్, ఒక్కొక్కటి ఒక బల్బ్ అనుకుంటే 7 కలర్స్ కలిపి 7 బల్బ్స్ 150 రూపీస్ అంటున్నారు. ఓకే, ఇవన్నీ ఫుట్బాల్ లిల్లీ అండి. మనకు మే ఫ్లవర్స్ అంటారే అది. ఏషియాటిక్ లిల్లీలో మన దగ్గర 5 కలర్స్ దొరుకుతాయండి. అవునా? కలర్స్ ఏవేవి ఉన్నాయి ఇందులో వైట్, రెడ్, ఏషియాటిక్ లిల్లీస్ అంటే హెల్తీగా ఉన్నాయి. చూడండి, మనము ఇట్లాంటి బల్బ్స్ ఇలా తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకోవాలండి. కొన్ని చోట్ల అక్కడ షాప్స్లో అంటే ఈ నర్సరీలోనే పెడుతున్నారు కానీ చెప్పింది ఒకటి తీసుకునేది ఒకటి ఉంటాయి. ఇలాంటి వాళ్ళ దగ్గర తీసుకుంటే కరెక్ట్గా మనకు ఫ్లవర్స్ వస్తాయి. ఇవన్నీ అమరిల్లీస్ వస్తాయి. ఓకే, ఇవి కలర్స్ మీరు చెప్తారమ్మా? కలర్ చార్ట్ ఉంది. ఓకే, తర్వాత ఇవన్నీ వైజయంతిమాల ప్లాంట్స్. ఓ, వైజయంతిమాల. ఓ, సీడ్స్ ఉంటాయి, సీడ్స్ ద్వారా డెవలప్ చేసి ఉంటాయి ఇవి నాకు తెలుసు. ఎంత ఒక్కొక్క ప్లాంట్? అది ఒక ప్లాంట్ వచ్చి 120 రూపీస్ అండి. ఓకే, మహావిష్ణువుకి మెడలో వేస్తారు చూడండి వైజయంతిమాల, అది అన్నమాట ఈ మొక్క. ఇది అది బార్బడోస్ చెర్రీ అంటారండి. బార్బడోస్ చెర్రీస్లో ఏం వెరైటీ? స్వీట్, పులుపు రెండు? లేదండి, ఇది స్వీట్ వెరైటీ వచ్చింది. స్వీట్ వెరైటీ. చాలా మంది నా మొక్కలు చూసి స్వీట్ వెరైటీ ఎక్కడ దొరుకుతుంది, బార్బడోస్ చెర్రీస్ అన్నారు కదండి. ఇగోండి, ఇక్కడ ఉంది స్వీట్ వెరైటీస్ వీళ్ళ దగ్గర. మీరు గేట్ నెంబర్ 3లోకి రాగానే ఫస్ట్ ఉన్న మొక్క ఇదనమాట, ఫస్ట్ ఉన్నదే స్టాల్. ఇగోండి, స్వీట్ వెరైటీనా? మీరు ఇచ్చారు కాబట్టి తిని టేస్ట్ చూసుకో. స్వీట్ వెరైటీ అండి, నోట్లో పెట్టంగానే తీయగా ఉంది. వీటిలో 2 వెరైటీస్ ఉంటాయి బార్బడోస్ చెర్రీస్లో, పులుపుది, స్వీట్. నా దగ్గర 2 ఉన్నాయి. చాలా బాగున్నాయి అసలు. గంట మందారం,
ఇంకేమున్నాయి? వాటర్ లిల్లీసా? మీదేనా ఇవన్నీ కూడా? అక్కడ ఉండేది కూడా స్టాల్ మీవేనా? అవి కొనేసుకున్నారా? అబ్బా, మీరు పొద్దున్నే అయిపోవటం కూడా అయిపోతుందా? లేపేశారా మంచి వెరైటీస్ అన్నీ? ఓ, చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎంత ఎంత చెప్పా? బా, ఒకసారి చూస్తాను. ఎంత ముద్దగా ఉంది చూడండి మీరు. వాటర్ లిల్లీ చూడండి. ఇవన్నీ పొద్దునే సేల్ అయిపోయినాయంట ఫస్ట్ డేనే. ఇప్పుడు టైం ఎంత అయింది? అసలు వచ్చిన హాఫ్ అన్ అవర్లోనే వెళ్ళిపోయినాయి. అదేలే, మీకు కావాలంటే ఆన్లైన్లో కూడా పంపిస్తారంటండి. ఒకవేళ మీరు ఇప్పుడు తీసుకోలేకపోతే వీళ్ళ ఫోన్ నెంబర్ నేను ఇందాకే చెప్పాను కదా, నేను డిస్ప్లే కూడా పెడతాను వాళ్ళ నెంబర్ని. ఎందుకంటే నా దగ్గర కార్డు ఉందిలేండి, దీంట్లో చూసి నెంబర్ డిస్ప్లే చేస్తాను. నేను మీకు మీరు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోండి. నేను హైదరాబాదే బాబు. వాటర్ లిల్లీసేనా? అవునండి. ఇంకా ఓపెన్ చేయలేదు. ఇవన్నీ చామంతులు కదమ్మా, అటువైపు ఇటువైపు రెండు వైపులా ఉన్నాయి. ఓకే, చామంతులు మాత్రం మంచి వెరైటీస్ వచ్చాయండి. 21 కలర్స్ అంట. ఇవి చూడండి, వీటిలో ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి. ఇందాక ముద్దది ఒకటి చూసి, ఇవి డబుల్ కలర్స్. ఇది చూడండి, మీకు కనబడుతుందా? డబుల్ కలర్. ఇంకొకటి తీస్తున్నారు. ఇప్పుడు ఈ రోజు కట్ అయిపోయింది అనుకో, మరి రేపు మళ్ళీ వస్తాయండి. సో మాకు ఈ రోజుతోనే అయిపోతాయి అనుకోని అవసరం లేదు. మేము రేపు వచ్చి ఎల్లుండి వచ్చినా తీసుకోవచ్చు. ఏ రోజుకి ఆ రోజు మాకు ఫ్లవర్స్ ఇవి వస్తూనే ఉంటాయి. అయితే ఇదండి అఖిల వచ్చేసి, అఖిల అంటారు. ఇది చాలా హైట్ లో పెరుగుతుంది. ఓకే, బ్యూటిఫుల్ లోటస్ అండి. అసలు బర్త్డే బ్యూటిఫుల్ ఉంటుంది అది ఫ్లవర్ కంటే కూడా. అసలు చెప్పాలి అఖిలానది. అవును. అంటే ఇప్పుడు ఇది ఎలా అమ్ముతారు? ఇది బల్బ్ టబ్ ఇంక్లూడింగ్ టబ్ తో సహా ఇచ్చేస్తాం. మొత్తం టబ్ తో సహా ఇస్తారా? అంటే కొంతమంది ఎస్టాబ్లిష్ చేసుకోవడం చేతగాక మాకు ఫ్లవరింగ్ రావట్లేదు అంటున్నారు కాబట్టి కొంతమంది ముందే బుక్ చేసుకున్న వాళ్ళ కోసం టబ్స్ తెచ్చేస్తాం. ఓకే ఓకే, ఇది పోయింది. అవునండి, అది ట్రాన్స్పోర్ట్ లో డ్యామేజ్. కలువ చాలా పెద్ద మొగ్గ లాగుంది అది కూడా. అవునండి. ఇంకా ఏమేమి ఉన్నాయి వీటిలో? జువాబా వెరైటీ ఒకటి ఉందండి. ఆ లింటిన్ చువై అని చెప్పేసి ఇంపోర్టెడ్ వెరైటీ. అక్కడ ఎల్లో కలర్ వస్తుంది. బాబు ఒకసారి ఆ ఫ్లవర్ చూపించు. ఎల్లో ఫ్లవర్ ఇలా చూపించు. మొత్తం ట్రాన్స్పోర్ట్ లో కొంచెం డ్యామేజ్ అయినట్టుంది. ఓకే, ఇది వచ్చేసి చాలా బర్డ్స్ ఉన్నాయి చూసారా? ఇదిగోండి. అవును, ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి మేబీ. ఇదిగోండి, ఇట్లా ఇవన్నీ బర్డ్సే. అట్లా మంచి వెరైటీస్ అన్ని బుక్ చేసేసుకున్నారు. మాకు ఫోన్ లోనే బుక్ చేసేసుకున్నారా? మీరు లాస్ట్ టైం కూడా పెట్టారా స్టాల్? పెట్టాను. నందా నర్సరీ 21 ఉండేది లాస్ట్ టైం. ఇప్పుడు స్టాల్ కొంచెం పక్కకు జరిగింది. ఇది స్టాల్ నెంబర్ ఇప్పుడు 21 అంటున్నారు. ఇంకా ఇవ్వలేదు అయితే మీకు. ఓకేనండి. నెక్స్ట్ దీని పక్కనే ఇంకోటి ఉంది, 217 అంట స్టాల్ నెంబర్. ఇది ట్రే ట్రీస్ బోన్సాయి స్టూడియో అనేసి. అబ్బా, అద్భుతంగా ఉన్నాయండి ఇవి మొక్కలైతే. అన్ని బోన్సాయిలు ఉన్నాయి. ఇవి పెంచడానికి చాలా సంవత్సరాలు పడుతుంది బోన్సాయి మొక్కల్ని. ఈ స్టోన్ ఏంటి మరి? అండర్ సీ రాక్స్ అండి. ఇవి అండర్ సీ రాక్స్ అంటే అంటారండి. ఇది ఈ స్టోన్ ప్రాసెస్ ని. ఓకే, సో నాకు 8 months పట్టింది చేయడానికి. ఓకే, 8 నెలలు పట్టింది. ఓకే, చిన్న మొక్కలు పెట్టి పెంచుకుంటూ వచ్చాను. ఏం మొక్కలు ఇందులో ఉండేటివి? ప్రేమ్నా మైక్రోఫిలాలో వెరిగేటెడ్ అండ్ రెగ్యులర్ వన్ పెట్టాను. రెగ్యులర్ గ్రీన్ వెరిగేటెడ్. ఓకే ఓకే. వీటి కాస్ట్ ఎంత ఉంటుంది మామూలుగా? ఇది నేను డిసైడ్ కాలేదు మేడం, జస్ట్ చేశాను చూపించుకోవడానికి. ఓకే, డిస్ప్లే. సతీష్ దినేష్ మాదారం మాదారం అంట. 9515142424. చూడండి బోన్సాయి మొక్కలు ఎంత బాగున్నాయో. చిన్న చిన్న ట్రేస్లో ఎంత బాగా వీటిని సెట్ చేస్తారు. ఎంత బాగున్నాయి చూడండి. వీటిని చిన్న చిన్న పార్ట్స్ నుంచి పెద్ద పెద్ద పార్ట్స్ వరకు ఉన్నాయి. ఇవి ఆయన ఓన్గా ప్రతి ఒక్కటి ఆయన ఓన్గా తయారు చేసుకున్నాడంటే. ఇది చూడండి, చిన్న కింద ఒక స్టోన్ లాగా ఉంది, ప్లేట్ లాగా. దాని మీద ఈ మొత్తం అంతా కూడా బాగా చేసి పెట్టిండారు. ఒక ట్రే. చింత చెట్టు. ఇది ఒక చెట్టుని నేను గుర్తుపట్టాను. ఇవన్నీ పెద్ద పెద్ద చెట్లు అవుతాయి బయట నాటితే, కానీ వీళ్ళు దీన్ని ఇలా తయారు చేసుకున్నారు. ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. ఇవంతా స్టోన్స్ సముద్రంలో ఉంటాయంట కింద. వాటిని కలెక్ట్ చేసుకొని ఈ రకంగా తయారు చేసుకున్నారు.
గ్రోమోర్ కొంపల్లిలో ఉండి గ్రోమోర్ ఫుడ్ నర్సరీ వాళ్ళు స్టాల్ పెట్టారండి. వీళ్ళు కూడా ఎవ్రీ ఇయర్ పెడతారు. చాలా పెద్ద స్టాలు, హెల్దీగా ఉంటాయండి ప్లాంట్స్. ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్స్ అన్నీ ఉంటాయి. ఫ్రూటింగ్ ప్లాంట్స్, ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్నీ ఉంటాయి. సో డిఫరెంట్గా ఉండే మీకు మొక్కను చూపిస్తాను చూడండి. జడలాగా అల్లుకోండి. ఇది అల్లుకునేటట్లు చేశారనమాట, అల్లిచ్చారు ఈ జడలాగా. ఇక్కడేమో ఫ్రూటింగ్ ప్లాంట్స్ ఉన్నారు. అడవి మామిడి చూడండి, కాయలతో సహా ఉంది ఇది. రోజెస్, ఆర్కిడ్స్ ఎంత బాగున్నాయి చూడండి. ఆర్కిడ్ రోజెస్ పింక్, వైట్. గుత్తులు గుత్తులు పోస్తాయి ఇది. ఎక్కువ వస్తాయి ఇవి, గుత్తులు గుత్తులు వస్తాయండి. ఒంటి రేకు లాగా ఉన్నాయన్నమాట ఈ ఫ్లవర్స్. ఒంటి రేకు లాగా ఉండి ఎక్కువ గుత్తులు గుత్తులు వస్తాయి ఫ్లవర్స్, రోజెస్. మీరు వీళ్ళ దగ్గర మందారాలు కూడా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి, అవి కూడా చూపిస్తాను చూడండి. మందారాల్లో ఎన్ని కలర్స్ ఉన్నాయి. నన్ను చాలామంది మందారాల గురించి అడుగుతారు, ఎక్కడ తీసుకుంటారు మొక్కలని. ఇట్లా వచ్చినప్పుడు మీరు ఒకసారి గమనించండి, ఎంత మంచి వెరైటీస్ దొరుకుతాయో ఇట్లా నర్సరీ మేళలో. కాస్ట్ కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు అనుకుంటాను, కానీ ఇట్లాంటి వెరైటీస్ కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటాయండి. నిన్న విడిగిపోయినాయి ఈ మొక్కలు. పైన చూడండి పక్షులు ఎంత చక్కగా తిరుగుతున్నాయో. మంచి వర్షం పడుతుంది కదా. ఏదో ఫ్రూటింగ్ ప్లాంట్ అనుకుంటా ఇది. బాబు ఇది ఏం ప్లాంట్? బులేటియానా? ఫ్రూటింగ్ ప్లాంటా? ఫ్రూట్స్ వస్తాయా? ఇంతకుముందు ఎప్పుడు చూడాలి. బులేటియా అంట ఇది. ఇథీరియల్ DNA ప్రైవేట్ లిమిటెడ్, ఏ జెనెటిక్ కంపెనీ అంట. ప్రీమియం ఎగ్జాటిక్ ఇండోర్ ప్లాంట్స్. ఇవి చూడండి, ఇవి బాటిల్స్లో పెంచినట్లున్నారు ఈ మొక్కల్ని. ఇక్కడ ఏంటి బాటిల్స్లో మొక్కలు పెంచినట్లు ఉంది? మేము యాక్చువల్లీ మాకు ల్యాబ్ ఉందన్న, ఇథీరియల్ DNA ల్యాబ్ ఉన్నది. సో మేము ప్రజెంట్ ఏం చేస్తామంటే ఈ ప్లాంట్స్ అన్ని మేము ల్యాబ్లో మల్టిప్లై చేస్తాం. సో మల్టిప్లై చేసి ఆ ల్యాబ్ ఉన్న ప్లాంట్స్ మేము జిఫీలో ట్రాన్స్ఫర్ చేస్తాం. జిఫీ అంటే ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్. సో మేము దీన్ని దీన్ని జిఫీ అంటారు. సో ఇది ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్. సో మనం దీన్ని డైరెక్ట్ ప్లాంటింగ్ చేసుకోవచ్చు, వితౌట్ దీన్ని రిమూవ్ చేయకుండా డైరెక్ట్ మనం ప్లాంటింగ్ చేసుకోవచ్చు. సో ఇది మనకు డీకంపోజ్ అయిపోతుంది. సో ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్. సో మేము చేస్తామంటే మనం ఫస్ట్ ల్యాబ్లో ప్రొడక్షన్ చేస్తాం. ల్యాబ్లో ప్రొడక్షన్ చేసిన తర్వాత ల్యాబ్ నుంచి డైరెక్ట్ మేము జిఫీలో దీన్ని ట్రాన్స్ఫర్ చేసి హార్డెనింగ్ చేసుకుంటాం. హార్డెనింగ్ చేసి ఈ ప్లాంట్స్ని మేము కొంచెం మేము మా గ్రోతింగ్ కండిషన్స్ కొన్ని యూజ్ చేసుకొని ఈ ప్లాంట్ గ్రోత్ చేసుకుంటాం. సో ఫస్ట్ మనం స్టార్టింగ్ స్టేజ్ జిఫీ సైజ్ మేము. జిఫీ తర్వాత మేము మెల్లగా వీటి యొక్క గ్రోత్ బట్టి మేము డిఫరెంట్ పాట్స్ పెట్టుకుంటాం. లైక్ 4 inch పాట్, లైక్ 5 inch పాట్, 6 inch పాట్, ఇట్లా ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటాం. సో మేము దాని గ్రోత్ బట్టి మేము దానికి. సో ఇవన్నీ కూడా ఇలా పెంచుకున్న మొక్కలే మ్యామ్, అన్ని కూడా ఇలా పెంచుకున్నాయి. సో మాకు మెయిన్లీ మా ప్రోడక్ట్ ఏంటంటే మ్యామ్, మేము మా ఇథీరియల్ DNA అనేది మెయిన్లీ ఫాన్స్ మోస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం మ్యామ్. ఫాన్స్ తర్వాత మెయిన్లీ ఈ క్లైమేట్ కి వస్తుంది. హైదరాబాద్ ఎక్కువ వేడి ఉంటుంది కదా, పెరుగుతాయా? పెరుగుతాయి మ్యామ్. మనకు ఇక్కడ చాలా కస్టమర్స్ తీసుకున్నారు, వాళ్ళ బెస్ట్ రివ్యూస్ ఇచ్చారు వీటి మీద. సో మేము ప్రతి ఇయర్ వస్తున్నాం కదా, వాళ్ళు ప్రతి ఇయర్ వచ్చి మెయిన్లీ మా ఇథీరియల్ DNA దగ్గర వచ్చి అడిగేది మెయిన్ ఏంటంటే ఈ ఫండ్స్ అడుగుతారు. మెయిన్లీ మాకున్న మెయిన్ ఇంట్రెస్ట్ దీన్ని చూపిస్తాం మేము. సో తర్వాత ఈ ఫండ్స్ తర్వాత మాకు చాలా డిఫరెంట్ ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి మేము. లైక్ ఇప్పుడు ఫిలోడెండ్రాన్స్ అనుకోండి, నెక్స్ట్ అగ్లోనిమాస్ అనుకోండి, మెయిన్లీ ఫిటోనియాస్ అనుకోండి. నెక్స్ట్ తర్వాత చాలా ప్లాంట్స్ ఉన్నాయి మేము. ఇక మన దగ్గర అన్ని ఇండోర్ మేము, మొత్తం ఇండోర్. మాక్సిమం అవుట్డోర్ మేము ప్రిఫర్ చేయం మేము, ఇండోర్ మాక్సిమం. అవి కూడా చాలా జిఫీ సైజ్ మేము ఇంపార్టెంట్ కూడా పెద్ద ప్రిఫరెన్స్ ఇయ్యం. ఈ జిఫీ సైజ్ మేము అందరికి వెళ్ళేదే మా మోటివ్. సో అందరికి ఇస్తుంటాం మేము ప్రెసెంట్.
సో మా వాడిన కస్టమర్స్ కూడా వాళ్ళు ఇచ్చిన రివ్యూ బెస్ట్ రివ్యూ ఏంటంటే ఈ ప్లాంట్సే వాళ్ళు ప్రిఫర్ చేస్తారు మేడం చాలా మంది. అంటే ఇవి లో కాస్ట్, అంటే ఎంత ఉంది కాస్ట్ ఇది? 100 రూపీస్. 100 రూపీస్. ఓకే. మీరు దీన్ని ఇప్పుడు పెద్ద సైజ్ ప్లాంట్ కొనాలంటే 3200 అట్లా ఉంటుంది మేడం. 1000 ఉంటుంది. సో ఇవి మేము ఈ చిన్న ప్లాంట్ ఇవ్వడం వల్ల వాళ్ళ బెనిఫిట్ ఏంటంటే వాళ్ళకు తక్కువ కాస్ట్ లో ప్లాంట్ దొరుకుతుంది. పైగా ఇది గ్రో కూడా అవుతుంది మేడం, ఖచ్చితంగా గ్రో అవుతుంది. ఎందుకంటే మేము ల్యాబ్ లో చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా గ్రో అవుతుంది. సో వాళ్ళకి ఇది బెనిఫిట్ మేడం. ఇగోండి ఈ మొక్కలన్నింటినీ కూడా ల్యాబ్లో తయారు చేసుకొని తర్వాత వీటిల్ని జిఫీ అంటారు చూడండి, ఆ కవర్లో పెట్టి ఆ తర్వాత వీటిల్ని మారుస్తారు. జిఫీ అంటే ఇది, ఈ వీటిల్లో పెంచుతారంట. అక్కడి నుంచి మళ్ళీ కంటైనర్స్లోకి తీసుకొస్తారు. ఎక్కువగా వీళ్ళు ఈ ఫెన్స్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు, ఇండోర్ ప్లాంట్స్కి ఎక్కువ ఇస్తారనమాట. ఎవ్రీ ఇయర్ పెడతారండి వీళ్ళు కూడా. ఫ్లోరల్ ఎసెన్స్ ఆర్కిడ్ ఫామ్ అని చాలా అందమైన ప్లాంట్స్ ఉంటాయి. గాలిలోనే పెరుగుతూ ఉండే ప్లాంట్స్, అంటే మట్టిలో కాకుండా గాలిలో పెరిగే ప్లాంట్స్ కూడా ఉంటాయి. ఇట్లా మనకు కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా, కొబ్బరికాయ చిప్పలు, వాటిల్లో పెరిగే మొక్కలే ఇవన్నీ. ఆర్కిడ్స్ అంటే వాటిలో పెరుగుతాయి. మనం మట్టి ఇవి అవసరం లేదు. కలర్స్ చాలా డిఫరెంట్ ఆఫ్ కలర్స్ వీళ్ళ దగ్గర ఉంటాయి చూడండి. కొంతమందికి ఈ మొక్కల్ని బాగా పెంచుతారండి. వీళ్ళ దగ్గర ఏంటంటే మొక్కను తీసుకున్నప్పుడే మనం ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవాలి. ఏంటి ఆ మొక్కలకి ఎలా వాటర్ ఇవ్వాలి, వాటికి పెస్ట్ వచ్చితే ఏ విధంగా పెస్ట్ను కంట్రోల్ చేయాలి అనేటివి కూడా అన్నీ వీళ్ళని అడిగితే మొత్తం అంతా కూడా మీకు చూపిస్తారనమాట. ఎన్పికే 3 లీటర్ నీటిలో 4 grams 3 ఎన్ని రోజులకి ఒకసారి? వీక్లీ వన్స్ మేడం. ఓకే. ఎంత ఇవ్వాలి, సెకండ్ వారం ఎంత ఇవ్వాలి, థర్డ్ వారం ఎంత ఇవ్వాలి అనేది అంతా కూడా ఉంటుంది. ఇంకా ఏదైనా అవసరమైతే వాళ్ళు ఫోన్ చేసి అడిగితే కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. వాళ్ళ దగ్గరే ఉంటాయండి అన్నీ. మీరు తీసుకున్నప్పుడు మొత్తం డీటెయిల్స్ తీసుకోండి. మొక్కను తీసుకొని వెళ్ళిపోతే మొక్కను పెంచేయటం ఈజీ అనుకుంటారు, కానీ ఈ ఆర్కిడ్ విషయంలో మాత్రం చాలా కష్టం అండి. అంటే మనం తెలుసుకోవాలి ఈ మొక్కను ఎలా పెంచాలనేది తెలిస్తే సక్సెస్ అవుతారు. చూడండి ఎంతమంది కొనుక్కుంటూ ఉన్నారు. ఈ నర్సరీ మేళకు వచ్చినప్పుడు మనము మొక్కలతో పాటు పాట్స్ కూడా కొనుక్కొని వెళ్ళిపోవచ్చండి. అన్ని రకాలైన సైజు పాట్స్ ఇక్కడ దొరుకుతాయి. ఇంకా ట్రేస్ దొరుకుతాయి కింద. ఇంకా ఇవి మన కంటైనర్స్లో పెంచుకునేటప్పుడు మొక్కలకు అవసరమైనవి ఇవన్నీ ఉంటాయి. ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా దొరుకుతాయి, స్ప్రేయర్స్ ఉంటాయి, అన్నీ కూడా తీసుకోవచ్చు మనమే. ఇది చూడండి, దూరం నుంచి చూస్తుంటేనే ఈ ఫెన్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో. మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. గుబ్బురుగా ఎంత చక్కగా పెరిగినాయో. ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో, ఎంత గుబురుగా పెరిగిందో. ఇందాక నేను ఆ షాప్లో చూపించాను, ఆ ఫెన్స్ అనేసి చిన్న చిన్నవి మొక్కలు అవే అన్నమాట. చక్కగా పెంచితే ఈ రకంగా తయారవుతాయి. వాళ్ళు ల్యాబ్లో అవన్నీ టెస్ట్ చేసి ల్యాబ్లో పెంచుతారు కదా, అవి చిన్న చిన్న మొక్కలు తీసుకుని ఇలా పెంచుకోవచ్చు. మనం ఈ రకంగా పెంచుకోవచ్చు. वो पूरा रैबिट फूड जैसा है, इस टाइम है और इस टाइम ग्रोथ होता है, इसको भी पत्ते आते हैं। कुछ दिन के बाद आपको पूरा पत्ती पत्ती से पूरा बास्केट कवर हो जाएगा, पूरा बॉल बन जाएगा। ये डिफरेंट, ये वाला डिफरेंट है ना, अलग अलग है वाला। फिश टेल बोलते हैं इसको। ओके, ये रैबिट फूड फंड बोलते हैं। ओके, डेली वाटर स्प्रे करना इनको? नहीं, पानी डालना है 2 दिन में एक बार, 3 दिन में एक बार। అండి నా పేరు రాజేష్ అండి, శ్వేత సీడ్స్ తరపు నుంచి భద్రాద్రి కొత్తగూడెం నుంచి వచ్చాను. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 8886396312. ఈరోజు మరి నెక్లెస్ రోడ్లో మన పీపుల్స్ ప్లాజాలో స్టాల్స్ పెట్టాము. స్టాల్ నెంబర్ D16. మా దగ్గర వచ్చేసి 120 రకాల నాటు విత్తనాలు ఉన్నాయండి. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ విత్తనాలు. రెడ్ పాలకూర, రెడ్ బెండ్ అండ్ సీల్, డిఫరెంట్ వెరైటీస్ ఉంది. ఎర్ర తోటకూర, నల్ల తోటకూర అని ఇవన్నీ ఉన్నాయండి. ఫొటోస్ పెడతాము. రైట్, అయితే ఇప్పుడే సర్దుతున్నాము. ఈ విధంగా 120 రకాల విత్తనాలు ఉన్నాయండి. మీరు ఎలా కలెక్ట్ చేశారు ఇన్ని నాటు వెరైటీస్? నాటు వెరైటీస్ వచ్చేసి నా సొంత పొలంలో 60 రకాలు నేను పండిస్తుంటాను. కొన్ని పక్కన వాళ్ళ దగ్గర కొన్ని తీసుకుంటాను. అలాగా ఇవి చామంతులు వచ్చేసి ఇవండి, ఇవన్నీ చామంతులు ఈ రకాలు ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి ఇవి చామంతులు? ఓ, అక్కడ ఉన్నాయా? ఎట్లా ఇస్తున్నావు రేటు? ఇవి వచ్చేసి సెట్ వచ్చేసి 100 రూపాయలు అమ్ముతున్నాను మేడం. మొత్తం 5 2 10 ఉంటాయండి. వచ్చేసి 100 రూపాయలు అమ్ముతున్నాను. అన్నీ కూడా ఫార్మర్ వెరైటీస్, అంటే హైబ్రిడ్ కాదు. కింద మీకు బుష్ టైప్లో వస్తుంది. ఇవి దొండపాదులు. దొండ ఏది? గుజరాత్ రకం ఉంది, బెంగాల్ రకం, 2 రకాలు ఉన్నాయండి. వేరే బాక్స్. ఈ ఆగాకర దుంపలండి, ఇది ఫీమేల్ అండ్ మేల్ 2 సెపరేట్ చేసి పెట్టాము. ఈ ఆగాకర మొక్కలు కూడా అడుగుతున్నారండి, కొందరికి రావట్లేదు. మొక్కలు కూడా సెపరేట్ గా తీసుకొచ్చి మేల్ ఫీమేల్ రెండు కలిపి పెట్టామండి. కవర్ లో పెట్టాము. మునగ వచ్చేసి PKM2 అండి రకము. చాలా మంది నా దగ్గర ఎక్కడ కొన్నారండి షార్ట్ వెరైటీస్, చాలా ఎక్కువ వచ్చాయి అనేసి అడుగుతున్నారు. షార్ట్ వెరైటీస్ ఇక్కడ తీసుకోండి మీరు. షార్ట్ వెరైటీస్ చాలా బాగా చిన్న చిన్న కంటైనర్స్ చిన్న దాంట్లో కాయలు వచ్చేస్తాయి. అవునండి. తర్వాత అట్టి కూడా అందులో పెట్టాము, ఇంకా ఓపెన్ చేయలేదు. చక్కెరకేళి అండి, అది చక్కెరకేళి. ఇది వచ్చేసి
పింక్ క్వాలిటీ ఎయిర్ పొటాటో అండి. పింక్ నాగబంధం అంటే గాల్లో వస్తుందా? అవునవును, ఈ విధంగా పింక్ క్వాలిటీ అంటారు ఇవి. మనకి ఆలు పొటాటో చూసాను, ఇవి పొటాటో చూసాను అంటే గాల్లో వచ్చేది. ఇదేంటి? ఇది ఒక రకం అండి. ఇది నాగబంధం అనేసి అంటారు. పింక్ వంట క్వాలిటీ చేసుకుంటారా? ఇది కూడా సేమ్ మనకి ఎయిర్ పొటాటో ఎలాగో అలాగా. వాటికంటే వీటికి ఇంకా బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. ఇంగ్లీష్లో అయితే యామ్స్ అనేసి అంటారు. YAM యామ్స్ అని కొడితే మీకు ఆన్లైన్లో వస్తుంటుంది. ఇది ఒక రకమైన ఇది. ఎన్ని ఉన్నాయి ఇవి? ఏంటి మేడం? ఇవి చాలా ఉన్నాయి మీ చాలా దగ్గర? ఉన్నాయండి, చాలా ఉన్నాయండి. ఇక బ్యాగ్ నిండా ఉన్నాయి. ఓకే. ఇవి 1 year వరకు ఉంటాయి మేడం. 1 సంవత్సరం వరకు మీరు స్టోరేజ్ ఉంటుంది, పాడవదు. పాడవదా? 1 సంవత్సరం వరకు పాడవదు. అలాగా ఎయిర్ పొటాటో లాగా అంట అండి ఇది కూడా. ఇంకా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఇంకా దీంట్లో ఎక్కువగా ఉంటాయంట. అవును. మీరు ఇంగ్లీష్లో యామ్ అనేసి ఉంటుంది. YAM యామ్ అని యూట్యూబ్లో YAM యామ్ యామ్ అని కొడితే మీకు అన్ని వచ్చేస్తాయి వాటి గురించి. ఓకే. వచ్చేస్తుంది. ఇదేంటి అన్ని వెరైటీస్ కలిపి ఒక దాంట్లో చామంతి 5 వెరైటీస్ ఇవన్నీ కలిపేసి ఒక దాంట్లో తీసుకొచ్చాము. ఓకే. ఇవి వచ్చేసి ఇంకా పసుపు, నల్ల పసుపు అండి, మొక్కలతో పాటు తీసుకొచ్చాము. నల్ల పసుపు, నల్ల అల్లం కూడా ఉందండి. జింజర్ కూడా ఉందా? బ్లాక్ జింజర్ కూడా ఉంది. ఓకే. ఇది ఇట్లా ఉంటుందిలేండి, ఇక్కడ ఉంటుంది బ్లాక్ జింజర్. ఇది నాటు జింజర్ అండి. ఓకే. ఇది మనకి నల్లేరు మొక్కలు. ఇవి కాల్షియం డెఫిషియన్సీ వాడతారుగా. ఇక్కడ నుంచి ఇక్కడ మోకాలు చెప్పల్లో గుజ్జు అరిగిపోయిన వాళ్ళు తింటుంటారు ఎక్కువగా. పచ్చడి చేసుకొని పెద్దవాళ్ళ కాలంలో ఎక్కువగా వండేవాళ్ళు, ఇప్పుడు మర్చిపోయారు ఈ వంట. ఇస్తున్నాను సార్. ఇవన్నీ కూడా తీసుకొచ్చామండి. ఓకే. మొక్కలు కూడా మనకి రెడీమేడ్ గా మొక్కలు వస్తాయో రావు అనేసి అనుకుంటారు కదా, అదేలే. అందుకోసం అనేసి సార్ ఇవ్వండి. మొక్కలు కూడా కొనుక్కొని వెళ్ళిపోవచ్చు. ఆల్రెడీ ఇప్పుడు ఇవి సార్ ఓకేనా? మొక్కలు పెట్టేసి నాటేసి ఉంటారు. గుజరాత్ రకం అండి వస్తుందండి. పాలకూర రెడ్. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం, పెట్టుబడి లేని ఉత్పత్తులంట. వీళ్ళు పసుపు అమ్ముతున్నారండి. మంచి పసుపు దొరుకుతుంది. పల్లీలు కూడా ఏదో మంచి పసుపు, మంచి పల్లీలు. మీ దగ్గర చాలా బాగుంది. రాయల్ క్వాలిటీ ఆఫ్ ఇండియా అనేసి ఉంది. ఏంటి పసుపు గురించి కొంచెం చెప్పండి. అన్ని ఒకటే వెరైటీసా? డిఫరెంట్? మేము 20 సంవత్సరాల్లో అడుగుపెట్టిన శుభ సందర్భం లోపల 22 రకాల పసుపులు వేస్తున్నాము. బ్రెజిల్ నుంచి కొంత తెప్పించాము. ఇప్పుడు ఛత్తీస్గఢ్ నుంచి కొత్త 2 రకాలు వచ్చాయి. అవి 24 రకాలు కావడానికి నెక్స్ట్ ఇయర్. సో మా 18 రకాల పసుపు ఏదైతుందో కూరకిస్తాం. ఇది 18 రకాల పసుపు. ఇది చూడండి ఎట్లా ఉంటుందో చూడండి, స్మెల్ చూడండి, మీరే చెప్పండి. చాలా డార్క్ కలర్ ఉంది, ఇది లైట్ కలర్ ఉంది. ఇది క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్ లో పనిచేస్తుంది, థర్డ్ స్టేజ్, సెకండ్ స్టేజ్ లో పనిచేస్తుంది. క్యాన్సర్ కా? అంటే ఎలా వాడాలి వీటిని? ఇది తేనె కానీ కొబ్బరి నూనె కానీ వాడుకోవాలి. కేవలం పాలలో ఇట్లా వాడడం అనేది కుదరదు. తర్వాత క్యాన్సర్ పేషెంట్ అంటే క్యాన్సర్ గురించి చెప్పాలంటే మీకు ఇంకో 5 నిమిషాలు అవుతుంది. అవసరం లేదా? క్యాన్సర్ పేషెంట్లకు ఎలా వాడతారు చెప్పండి. అది తేనె కానీ కొబ్బరి నూనె కానీ ఉదయం పూట పరిగెడుతున్న వాడుకోవాలి. ఓకే. ఇది చూడండి మీరే ఇప్పుడు దీంట్లో ఎట్లా ఉంది, దేశవాళీ పల్లి అంటే అట్లా ఉంటుంది. ఓకే. ఇంకా ఒకే యూనిఫామ్ లో రౌండ్ గా వస్తుంది గింజ. అవును. సో హైబ్రిడ్ గింజ ఏ రేట్ కైనా అమ్మవచ్చు. ఇది 400 రూపీస్ ఉంటుంది కేజీ. ఇది అయితేనేమో ఒక్క ఇది 300 ఉంటుంది. నల్ల కంది పప్పు ఉంటుంది, మినపప్పు ఉంటుంది, పెసరపప్పు ఉంటుంది. అన్ని మీరు పండించేది? టోటల్ మేము పండించింది. చాలా ఒడ్లు పండియడం అనేది అనేక కష్టతరం, కానీ దీంట్లో పంచభూతాలు అనేది సమతుల్యంగా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు అగ్ని ఉంది అనుకోండి, అగ్ని కూడా సమతుల్యంగా అన్ని 20% ఉంటాయి. సో మన నీరు పెట్టి పండించే దాంట్లో అగ్ని సమతుల్యత లేనప్పుడు ఆహారము నిరుపయోగము. కాబట్టి ఇలాంటి మొండి రోగాల మీద పనిచేయడానికి ఇది మాత్రమే పనిచేస్తుంది. ఏం బియ్యం అంటారు దీన్ని? ఇది క్రిస్టల్ ఆరుతడి నీరు లేకుండా పండుతుంది, కానీ నీరు లేకుండా పండించిన బియ్యం అంటండి, బియ్యం అంటాం. అయితే ఇందు లోపల 80% రైస్ వస్తుంది మనకు. కానీ మనం నీళ్ళు పెట్టి పండించిన దాంట్లో మనకు 60-65% కూడా రాదు. అంటే మనం బియ్యంలో గెట్ ఆన్ అవుతాం. దాదాపు ఒక ఎకరం పసుపు వేస్తే కూడా 16 లక్షల వరకు వస్తాయి. దీంట్లో ఒక 2 లక్షల రూపాయల మట్టి వరకు పోయాలి. దాదాపు కష్టపడడం అనేది చాలా ఉంటుంది. ఈ కష్టానికి మనం చేసుకోవాలి తప్ప వాళ్ళ మీద ఆధారపడితే ప్రకృతి వ్యవసాయాన్ని మనం ఎక్కువగా చేయలేము. కష్టపడే మనస్తత్వం ఉండి, దృఢ సంకల్పం ఉండి, ఆత్మ అభిమానం ఉండి, నమ్మక విశ్వాసాలు కనుక భూమి మీద ఉన్నట్టు అయితే మనం పండియగలుగుతాం. అదేలేండి. శ్రీ బాలాజీ నర్సరీ వాళ్ళండి. ఇది మాత్రం సూపర్ నర్సరీ. ఎప్పుడు పెడుతుంటారు వీళ్ళు. చాలా వెరైటీస్ ఉంటాయి వీళ్ళ దగ్గర. ఫ్రూటింగ్ ప్లాంట్స్ అన్నీ కూడా ఉంటాయి, ఫ్లవరింగ్ ప్లాంట్స్ కూడా ఉంటాయి. ఒకసారి వీళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం ఏమేమి ఉన్నాయి అనేది. బాలాజీ నర్సరీ వాళ్ళదండి. ఈయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు మొక్కల గురించి. ఇది పన్నీర్ రోజ్ కదా? చాలా బాగుంది. చాలా మంది అడుగుతుంటారు పన్నీర్ రోజ్ గురించి. వీళ్ళ దగ్గర ఉంది చూడండి. ఎంత ఈ మొక్క? 150 రూపీస్. గింజ మొక్క కాదు. ఓకే. గ్రాఫ్టెడ్ వెరైటీ. ఇదేంటిది?
స్ప్రింగ్ గోవా మేడం. ఇది స్ప్రింగ్ గోవా చిన్నగా ఉండి గుత్తులు గుత్తులు వస్తుంది, చాలా స్వీట్ ఉంటుంది. జామలో స్వీట్ వెరైటీ అంటే అదే స్ప్రింగ్ జావానా స్ప్రింగ్ ఓకే ఇదేమో మినీ మన ప్రోమోగ్రానేట్. ఇది లోకట్ ఫ్రూట్. లోకట్ ఫ్రూటా అక్కడ ఫ్రూట్ సెకండ్ ఉంది బల్బ్ లాగా ఉంది కదా వస్తాయి మన గుత్తులు మన క్లైమేట్ కి వచ్చుద్దా నేను ఇక్కడ ఇప్పుడు ఈ సైజ్ లో చేసానంటే ఇది చిన్న చెట్టు చేసి ఈ సైజ్ చేశారు. ఓకే ఫ్రూటింగ్ వరకు వచ్చింది అది అంటే ఒకే స్టేజ్ వచ్చింది ఫ్లవరింగ్ వచ్చింది నెక్స్ట్ ఫ్రూటింగ్ వస్తాయి 100. ఇంకా ఇంకేమేం ఫ్లవర్స్ రేర్లో ఇది ఇది బృందావన్ చంపా మేడం. ఫ్లవరింగ్ ప్లాంట్ ఫ్లవరింగ్ ప్లాంట్ బృందావన్ చంపా. ఇది వచ్చేసి మన గోల్డెన్ మొరాయా ఓకే ఫ్రూట్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అది. ఓకే ఇది రెడ్ సపోటా మేడం. సపోటాలో రెడ్ వెరైటీ ఓకే. స్ట్రాబెరీ గోవా రెడ్, స్ట్రాబెరీ గోవా లొంగన్ వైట్. ఓకే లొంగన్ వైట్ ఫ్రూటింగ్ కూడా వచ్చింది. లొంగన్ వైట్ లంగనా లొంగన్ అవకాడో. అవకాడో అవకాడో ఏం వెరైటీ ఇది యాష్ వెరైటీ. ఓకే పింక్ పనస. పనస పింక్. ఇది పైన ఫోటోస్ కూడా ఉన్నాయి. ఫోటోస్ ఇప్పుడు స్పెషల్లీ కొత్తగా వచ్చింది మేడం. మీకు కొత్త వెరైటీ ఈ సంవత్సరం గ్రేప్ గోవా. ఈ సంవత్సరంలో ఫస్ట్ పర్చేజ్ చేశాను ఇక్కడే. అవునా మీ దగ్గర నేను ఎప్పుడు చూడలేదు ఇది. గ్రేప్ మన చెర్రీ గోవాలో పర్పుల్ ఉంది. చెర్రీ ఓకే పర్పుల్ చెర్రీ గోవాలో పర్పుల్ వెరైటీ చూపించండి ఒకసారి వాటిని చూద్దాం. ఉన్నాయి కాయలతో ఉన్నాయి. శంకు పువ్వులు ముద్ద శంకు అండి చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు. ఇగోండి ముద్ద శంకు ఉన్నాయి ఇక్కడ వీళ్ళ దగ్గర. మిస్ ఇండియా బేర్. బేర్ ఓకే మిస్ ఇండియా బేర్, మిరాకిల్ బెర్రీ, మిరాకిల్ ఫ్రూట్. ఇది హనీ పనస. హనీ పనస. హనీ పనసనా అంటే అంత స్వీట్ ఉంటుంది హనీ లాగా తీయగా ఉంటుంది. ఇది మేడం ఫ్లవర్ భలే ఉంది అందంగా దీనికి. ఫ్రూట్ గుత్తులు గుత్తులు వస్తుంది మేడం. ఏంటిది మొక్క? జామలే మేడం. ఏం జామమ్మా ఇది? చెర్రీ జామ. చూడండి ఫ్రూటింగ్ చెర్రీ గోవా. చెర్రీ గోవా అంట. ఎన్ని ఉన్నాయి చూడండి కొమ్మలోనే గుత్తులు గుత్తులు వస్తాయంట. ఎంత కాస్ట్ ఇది? 300 రూపీస్ అంట. మిస్ అవ్వకండి, ఎవరైనా కావాలంటే చెర్రీ గోవా అనేసి బాలాజీ నర్సరీలో తీసుకోండి. ఇదేమో అంటే కంటైనర్ లో పెంచుకోవచ్చా? పెట్టుకోవచ్చు. ఎంత సైజ్ వస్తుంది ఇది కాయ? మీకు కాయ నిమ్మకాయ సైజ్ వస్తుంది మేడం. ఓకే నిమ్మకాయ సైజ్ వస్తే గుత్తులు గుత్తులు వస్తుంది. కాస్ట్ ఎంత అన్నారు? 300 రూపీస్. ఓకే. ఇదేమో బీట్రూట్ గోవా. ఈ గోవాలు ఇప్పుడు చూస్తూనే ఉంటాం. ఇంకా చెర్రీ గోవా ఈసారి ఫేమస్. బీట్రూట్ గోవా లాస్ట్ బిఫోర్ టైం కూడా పర్సిమన్. ఏంటండి? పర్సిమన్ ఫ్రూట్. ఓకే. ఇది రేర్ వెరైటీ. ఇది జబోటికా గోవా బ్లాక్ వెరైటీ. జబోటికా. ఇంకోటి ఐస్ క్రీమ్ బీన్స్. ఐస్ క్రీమ్ బీన్స్ మొత్తం లోపల ఐస్ క్రీమ్ క్రీమ్ లాగా ఉంటుంది. క్రీమ్ లాగా ఉంది కదా ఐస్ క్రీమ్ అనేది. వైట్ గా ఉంది చూడండి ఐస్ క్రీమ్. మనకి డౌట్ వస్తే ఆ ఫ్రూట్ గురించి కూడా ఇక్కడ ఉన్నాయండి. మీకు అన్ని వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క స్టార్ ఫ్రూట్ స్వీట్ వెరైటీ ఉంది. ఆ స్వీట్ లో మీకు జంబో వెరైటీ కావా అంట. అదేం చూడండి గ్రేప్స్ లాగా చిన్న చిన్న కాయలు ఉన్నాయి కానీ ఎక్కువ వచ్చినాయి. బాగ్బరీ. ఇందాక మీరు ఈ గోవా ఏదో చెప్పారు, అది ఉందా ఫ్రూట్ ఇక్కడ? గ్రేప్ గోవా ఫోటో. గ్రేప్ గోవా ఇగో ఇక్కడ ఉంది ఫోటో పెట్టాను ఇక్కడ. ఓకే. గ్రేప్ గోవా గ్రేప్ లాగా వస్తుంది, మెత్తగా ఉంటుంది. కలర్ ఎల్లో కలర్ లో ఉంటుందా? ఫ్రూట్ ఎల్లో అయితే ఫ్రూట్ అయినాక ఎల్లో ఉంటుంది. ఓకే. చాలా స్వీట్ గా ఉంటుంది. తిన్నారా మీరు? తిన్నాను. ఇలా కొత్త వెరైటీ చూస్తే కొనాలనిపించేస్తుంది కానీ పెట్టుకోవడానికి ప్లేస్ లేవు ఇంట్లో. ఇది రోజ్ యాపిల్ కూడా ఉంది మేడం మన దగ్గర. ఓకే. కోకో ప్లమ్. కోకో ప్లమ్. ఇదేమో మిస్వాక్. ఈ ఆకు తింటే మనకి మిస్వాక్ టూత్ పేస్ట్ మనకి ఎలా మనం బ్రష్ చేసుకుంటే అనిపిస్తుందో అలా ఉంటుంది. డైజెషన్ కోసం. అవును బాగున్నాయ్యా. మొత్తానికి నర్సరీ మేళాలో వర్షం పడుతున్నా కూడా మొత్తం స్టాల్ అంతా మీరు సెట్ చేసేసారు. ఇంకా చాలా మంది అక్కడక్కడ 1-2 పెడుతున్నారు. ఇంకా నైట్ లో మేడం బాగా వర్షం పడి చాలా ఇబ్బంది అయిపోయింది కదా. ఇంకా తేలేదు మాల్, ఇంకా కొన్ని చాలా వరకు తేలేదు. వస్తాయి రేపు మొత్తం అయితే ఫుల్ అయిపోయినాయిలే మొత్తం ఫ్రూట్స్ అన్ని. ఓకే అండి. బాలాజీ నర్సరీలో మాత్రం అన్ని రకాలైన ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి. ఒకసారి మీరు ఆ ఫొటోస్ చూసి మీకు కావాల్సింది తీసుకోవచ్చు. సేలం తమిళనాడు నుంచి కూడా ఒక స్టాల్ వచ్చిందండి. వీళ్ళ దగ్గర సీడ్స్ చాలా బాగున్నట్లున్నాయి. ఒకసారి చూద్దాం వీళ్ళ దగ్గర ఏమేమి సీడ్స్ ఉన్నాయని. ఫస్ట్ టైమా నర్సరీ మేళా? నర్సరీ మేళా దిస్ ఫస్ట్ టైం. అంటే నాకు తమిళ్ రాదు, ఆయన తెలుగు రాదు. కాకపోతే మ్యాటర్ని నేను ట్రాన్స్లేట్ చేస్తాను. నాటు విత్తనాలు. తమిళనాడు సేలం నుంచి వచ్చారా? ఈ సీడ్స్ అన్ని తమిళనాడు నుంచి వచ్చి తెచ్చారా మీరు? ఓకే. எல்லாமே my own cultivation. Okay. My district collector and award for me. Award kuda vachindanట. I have 140 varieties of
సీడ్స్ నాటి విత్తనాల సొరకాయ is 50 varieties of సొరకాయ. చూడండి సొరకాయ 50 వెరైటీస్ ఉన్నాయంటండి. టమాటో varieties 25 varieties of టమాటో. టమోటాస్ 20 వెరైటీస్ ఉన్నాయి. కాలికి ఎగిరిపోయింది. ఇది வந்து பாத்தீங்கன்னா இத ghee chilli. Ghee chilli come to very good smell. ఓకే. Only for using in the pot small piece of sabji. ఓకే. One biryani is half chilli is using. Ghee smell is coming. అది నేతి వాసన వస్తుందంట అది. స్నేహ నర్సరీ వాళ్ళ నారు అమ్ముతారు కదండి, రైతు నేస్తం వాళ్ళది. వాళ్ళ స్టాల్ దగ్గర ఉన్నాము. ఒకసారి లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయో కూడా చూద్దాం వీళ్ళ దగ్గర. నారు విషయంలో వీళ్ళు చాలా ఫేమస్ అండి. ఎవ్రీ ఇయర్ వీళ్ళు వస్తూ ఉంటారు. అన్ని రకాలు ఉన్నాయి. లోపల కొద్దిగా చీకటిగా ఉండొచ్చు బహుశా. నారు ఉంటుంది ఎక్కువగా, పత్తి నారు. ఇవన్నీ ఫ్లవరింగ్ నారే. పాలక్, ఆషుగాడు, అమరంతం అంటే తోటకూర, దోస, బీన్స్, బెండి, చిక్కుడు, కీర, కొరియాండర్, పంప్కిన్, ఇలా అన్ని రకాలైన వెజిటబుల్ నారు దొరుకుతుంది. 2 రూపాయలు, 3 రూపాయలు, 4 రూపాయలు అలా. చిల్లీ, ఓవర్సీస్ బ్లూమ్స్ అని స్టాళ్ళు A6లో మొత్తం అడీనియమ్స్ ఎక్కువగా ఉన్నాయి వీటిల్లో. ఎల్లో కలర్ ఉంది చూడండి, అడీనియం. చిన్న చిన్న వెరైటీ. వీళ్ళు ఇంకా స్టాళ్ళు కడుతున్నారు, నెంబర్స్ అవన్నీ కూడా. ఇది చూడండి ఎంత అందంగా ఉంది, చాలా బాగుంది. డబుల్ అంటే 2 వరుసలు. మీరు స్టాల్ నెంబర్ A6లో రెయిన్ లిల్లీస్ చూడండి, చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ రెయిన్ లిల్లీస్ ఉన్నాయి. అది కూడా మల్టీ పెటల్స్ అనమాట. ఇది మాత్రం మీరు మిస్ అవ్వకుండా చూడాల్సిన స్టాల్ అండి. ఇది చూడండి, ఎల్లో కలరు మల్టీ పెటల్. అది మళ్ళీ ఎక్కువ పెటల్స్ ఉన్నాయన్నమాట, ముద్ద. చాలా వెరైటీస్ ఉన్నాయి. వీటి గురించి కూడా మనం ఒకసారి ఇవన్నీ అడిగి మాట్లాడి తెలుసుకుందాము. ఎందుకంటే రెయిన్ లిల్లీస్లో ఇన్ని వెరైటీస్ నేను ఇంతకుముందు ఎప్పుడు కూడా చూడలేదు. రెయిన్ లిల్లీస్ గురించి కొంచెం చెప్పవమ్మా. ఎక్కడి నుంచి కలెక్ట్ చేశారు మీరు ఇన్ని వెరైటీస్? ఇవి థాయిలాండ్ ఇంపోర్టెడ్ అండి. సో మనము థాయిలాండ్ నుంచి ఇవన్నీ వెరైటీస్ కేవలం ఈ స్టాల్ కోసం మనము తెప్పించామండి, బల్క్ క్వాంటిటీస్. సో మీరు చూసారంటే నా దగ్గర ఆల్మోస్ట్ ఒక 40 వెరైటీస్ ఆఫ్ రెయిన్ లిల్లీస్ ఉన్నాయి. సో ఇక్కడ నేను ఐడీస్ కూడా మెన్షన్ చేస్తున్నానండి ప్రతి దానికి. ఇక్కడ పింక్ బ్రొకేడ్ అని చెప్పి, ఇక్కడ రారై అండ్ హార్ట్ ఫ్లటర్. సో ఇది చాలా బ్యూటిఫుల్ 6 పెటల్స్ వచ్చేసి మంచి రెడ్ వస్తుందండి. సో మనం ఈ సీజన్లో పెట్టాము అంటే మీకు హెవీ బ్లూమింగ్ వస్తుంది. సో అంటే వర్షం పడగానే ఒకసారి బ్లూమింగ్ అయిపోయినా మళ్ళీ దాని ఎనర్జీని మళ్ళీ అది కూడగొట్టుకొని మళ్ళీ బ్లూమింగ్ వస్తుందండి. చాలా బాగుంటాయి కలర్స్. మీరు చూడండి, ఇది గోల్డెన్ కంపోజ్ అండి. గోల్డెన్ కంపోజ్, యా, దీని ఐడి. సో ఇది ఆల్మోస్ట్ 3 లేయర్స్ వస్తుందండి. చాలా బ్యూటిఫుల్ ఎల్లో ఉంటుంది. మీరు ట్యూలిప్ గార్డెన్ చూసినట్లు ఉంటుంది. ఇది కనుక మీరు ల్యాండ్స్కేపింగ్ చేసుకున్నారంటే ఇది చాలా మోస్ట్ డిమాండబుల్ ఐడి అండి, గోల్డెన్ కంపోజ్. యా, అండ్ ఇక్కడ మీరు చూసారంటే డబుల్ మేరీ. సో ఇది కూడా 2 లేయర్స్ అండి, మనకి షేడెడ్ వస్తుంది. ఇలా చాలా ఐడీస్ ఉన్నాయండి మన దగ్గర. మీకు సో బేస్డ్ ఆన్ ద ఐడి అండి, ఇది వచ్చేసి మనం ఇది 150 పడుతుందండి ఒక్క బల్బ్. సో ఒక బల్బ్ మనం పెట్టుకున్నామంటే ఒక 1 year లో ఆల్మోస్ట్ ఒక పక్క నుంచి పిలకలన్నీ 13 బల్బ్స్ వచ్చేస్తాయి ఈజీగా 1 year లో. సో మీరు ఇక్కడ చూసారంటే ఎన్ని వెరైటీస్ ఉన్నాయి అన్ని మీ దగ్గర? 30 వెరైటీస్ ఈజీగా ఉన్నాయండి, 30 to 40 వెరైటీస్. అండ్ మన దగ్గర పింక్ కలర్ ట్యూబరోస్ కూడా ఉందండి, చెర్రీ ట్యూబరోస్. ఇది పింక్ పారాఫిట్ అంటారండి దీని ఐడి. సో ఒక దీని షేప్ చూసారంటే
డిఫరెంట్ షేప్ వస్తుంది, చాలా షార్ప్ ఎడ్జెస్ వస్తుంది. ఓకే. దీన్ని పింక్ పారాఫిట్ అంటారు. మన దగ్గర చెరీ ట్యూబరోస్ కూడా ఉందండి. ఇవి అంతా థైలాండ్ ఇంపోర్టెడ్. ఇవి అమెర్లిల్లీస్ అండి. చాలా మంది ఏంటంటే పర్ఫెక్ట్ ఐడితో అమెర్లిల్లీస్ సేల్ చేయట్లేదు, ఇంపోర్టెడ్ అని చెప్తున్నారు, బట్ లోకల్ సేల్ చేస్తున్నారు. నేను పర్టికులర్గా ఐడి కన్ఫర్మ్ ఇవ్వాలి అని చెప్పి ఇక్కడ మీకు ప్రతి దానిలో ఐడీస్ కూడా మెన్షన్ చేసి ఇస్తున్నానండి. యా, ఓన్లీ ఇవే వైటే ఉన్నాయా? అన్ని లేదండి, చాలా అక్కడ చూసారంటే నేను ఇంకా ఇప్పుడే సర్దుతున్నారు. యా యా. సో మీరు చూసారంటే బల్బ్ సైజు ఈ సైజ్ వస్తాయండి. ఆల్మోస్ట్ 8 to 9 inches బల్బ్ ఉంటుందండి. 2 స్టాక్స్ వస్తాయి ఈ సైజ్ బల్బ్కి. ఇవంతా నేను ఇంపోర్టెడ్ వెరైటీ సేల్ చేస్తున్నాను. చాలా లిమిటెడ్ ఐటమ్స్ నేను తెచ్చుకున్నాను. ఉంటే మహా అంటే ఈ రోజు రేపటికి అయిపోతాయి. యా షూర్ అండి. అంటే ఈ రెయిన్ లిల్లీస్, సమ్మర్ లిల్లీస్ ఫ్లవర్స్ కనుక వచ్చారు అంటే ఈ రోజు రేపు యా చూసుకోండి. మీరు మిగతా మొక్కలకి మిగతా ప్లాంట్స్ కి ఇంకా రేపు ఎల్లుండి అవతల అంటే ఒక 2 రోజులు ఆగైనా రావచ్చు. కానీ ఒకవేళ మీకు రెయిన్ లిల్లీస్, అమర్ లిల్లీస్ మంచి కలర్స్ కావాలి అనుకుంటే బల్బ్స్ ఏవైనా సరే మీరు ఇక్కడ వచ్చి స్టాల్ నెంబర్ A6 ఇదో అడీనియమ్స్ ఉన్నాయి. మీ అడీనియమ్స్ చూసి వెళ్ళిపోకండి, వాటితో పాటు వీటిని కూడా చూడండి.